ప్రపంచంలో 5 మేజర్ ఓషన్స్ ఉన్నాయి, కానీ అందులో ఒక ఇండియన్ ఓషన్ మాత్రమే ఒక దేశం పేరు మీద ఉంది. ఎక్కడ కూడా చైనీస్ ఓషన్ అని లేదు, అమెరికన్ ఓషన్ అని కూడా లేదు. మరి ఇండియన్ ఓషన్ ఎందుకు? అసలు ఈ ఓషన్ కి పేరు ఎవరు పెట్టారు? ట్విస్ట్ ఏంటంటే ఇండియన్స్ ఎవరు కూడా ఈ ఓషన్ కి నేమ్ పెట్టలేదు, బ్రిటిషర్స్ కూడా కాదు. మరెవరు? ఈ ఆన్సర్ తెలవాలంటే మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. ఆర్కియాలజీ ప్రకారం గ్రీక్ టెక్స్ట్ లో ఉన్న రైటర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇండియాని కనెక్ట్ చేస్తూ ఈ ఓషన్ ని ఇండియన్ సీ అని గాని సీ ఆఫ్ ఇండియా అనే రిలేటెడ్ నేమ్స్ తో కనెక్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఈ పేరు బ్రిటిషర్స్ కంటే చాలా ముందు నుంచే ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండియా అనేది జస్ట్ ఒక కంట్రీ కాదు, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ సివిలైజేషన్స్ లో ఇండియా ఒకటి. రోమన్ ఎంపైర్, అరబ్ ట్రేడర్స్, చైనీస్ మర్చెంట్స్, పర్షియన్స్ వీళ్ళందరూ ఇండియాతో ట్రేడ్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ లో ఇండియన్ ఓషన్ ఒకటి. ఇండియా స్పైసెస్ ని మాత్రమే కాదు, కాటన్, స్టీల్, డైమండ్స్, మ్యాథమెటిక్స్, కల్చర్ ఇలా చాలా విషయాల్ని ప్రపంచానికి అందించింది. ఒక ఓషన్ కి ఒక దేశం పేరు రావడము అంటే ఆ దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్, అప్పట్లో పీపుల్ చేసిన ట్రేడ్ ఇన్ఫ్లుయెన్స్, సివిలైజేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మీరే ఆలోచించండి. జియోపాలిటిక్స్ లో ఒక సేయింగ్ ఉంటది, సముద్రాన్ని శాసించేవాడే ప్రపంచాన్ని శాసిస్తారు అని. ఇండియా తన పేరు ఈ ఓషన్ కి పెట్టలేదు. ఇండియా గ్రేట్నెస్ చూసి ప్రపంచం ఈ సముద్రాన్ని ఇండియన్ ఓషన్ అని పిలవడం మొదలు పెట్టింది. కొన్ని పేర్లు మ్యాప్స్ లో రాయబడతాయి, కొన్ని పేర్లు హిస్టరీలో రాయబడతాయి. అండ్ ఇండియన్ ఓషన్ ఇది రెండు కలిపిన పేరు. లెట్స్ డీకోడ్ భారత్, అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.